స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారు. అప్పుడు ఇక్కడ త్రోవను వెలుగు తడిస్తుంచింది. అతడు అతన్ని చూచి ప్రక్కగా అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే సమరయుడు ప్రయాణమే పోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. అన్నాడు అతడు 2 దినారము తీసి ఆ పూటకుల్లవానికి ఇచ్చి, ఇతను పరామర్శించు, నీకు ఇంకేమైనా ఖర్చు చేసినాడు అలా, నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయను? నీకు తోచున్నది పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నువ్వు వెళ్ళి అలాగే చేయమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రియమైనటువంటి జీవములైన మా దేవా, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మరోసారి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు మన సజీవులకు జ్ఞాపకం చేసుకుని మరోసారి మీకు మందిరాలకి అనుగ్రహించినటువంటి ప్రవేశం బట్టి మీకు స్తోత్రములు. మరొక మారు మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మా హృదయాల్లో మీరు ఇచ్చినటువంటి కృతజ్ఞత కొరకై మీకు కృతజ్ఞతాస్తుల స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో తండ్రి మరి స్వార్థ గుడికి నిమిత్తం మరోసారి మీరు తీసుకొచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు. ఎవరైతే రాలేకపోయిన వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకుని సహాయపడము. ఇక రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరికైతే రక్షణ పొందినట్లుగా మీకు సహాయం అనుగ్రహించము. నిలబడుతున్న నీ దాసుని కేవలం బలహీనుడు చేతగానవాడిని అని ఒప్పుకుంటున్నా. నన్ను కడిగి పరిశుద్ధపరచము. నా నోట మీ మాటలు ఉంచుము. మీ ఆ వాక్కును వినిపించము. దయగా తండ్రి ఆ విధంగా సహాయం చేయము, కృపించి మేము పొందుము. నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి మా యొక్క చెదిరిపోతున్న తలంపులన్నీ మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ వైపుగా కేంద్రీకరించి మా యొక్క మరి దృష్టి మా యొక్క ధ్యానం మమ్మల్ని దర్శించమని మీకు సన్నిధిని మాతో ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ భాగంలో ధర్మశాస్త్రోపదేశకుడు అనగా వాక్యమును బోధించే వ్యక్తి దేవుని ధర్మశాస్త్ర గ్రంథము అని చెప్పబడే ఇశ్రాయేలు వాళ్ళ యొక్క ఆ ధర్మాన్ని ఆ గ్రంథాన్ని బోధించే ఒక వ్యక్తి నిత్యజీవన గురించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాట్లాడుతూ ఆయన అడిగిన ప్రశ్నకు ఎవరు నిత్య జీవంలోకి ప్రవేశిస్తారు అడిగిన ప్రశ్నకు ఏది ఈ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వచనం అవుతుంది, ఎలాగూ నిర్దోషులం కాగలము అనే భావంతో వచ్చిన కొన్ని మాటలకు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చాలా చక్కగా సమాధానం ఇచ్చాడు. ఇక్కడ పైన 27వ వచనంలో చూసినట్లయితే ఎలాగూ నెరవేర్చబడుతుందంటే అతను చెప్పాడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమివ్వాలనియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిపోవాలని రాయబడినదని చెప్పాను అని రాయబడతా ఉంది. చాలా చక్కగా యేసుక్రీస్తు ప్రభువారి మరి అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు. అయితే అదే మాటను ఇంకో విధంగా వాడుతున్నాడు, ఇంకో విధంగా వాడుతున్నట్టుగా ఇక్కడ రాయబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే 28వ వచనం, అందుకు ఆయన 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి
ఇక్కడ 29వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం బాగా తెలిసిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు నిత్యజీవం విషయంలో మాట్లాడుతున్న మాటలను అతడు అంగీకరించినాడు. ఏ విధంగా వెళ్ళాలనో ఆ ధర్మశాస్త్రోపదేశకునికి తెలుసు. అయితే అతనిలో ఏమన్నట్లుగా అక్కడ చూస్తూ ఉన్నామంటే చిన్న అతిశయం ఇక్కడ అతని జీవితంలో కనబడుతున్న చూస్తూ ఉంటాం. ఏంటంటే తన స్వనీతిని అక్కడున్న ప్రజలు గమనించాలని కొడతా ఉన్నాడు. ఇక్కడ ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారికి వేసిన ప్రశ్న లేదా అడిగిన ఒక మాట ఏంటంటే, అవును కానీ నా పొరుగువాడు ఎవడు అన్న మాటకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనకు పొరుగువాడు ఎవరో చెబుతూ చెప్పబడిన ఒక చిన్న ఉదాహరణ ఇక్కడ రాయబడతా ఉంది. మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి భాగము. ఈ భాగము చాలా వరకు దేవుని వాక్యం చదివే ఏ ఒక్కరి తెలిసి ఉండకుండా ఉండదు. ఎందుకంటే ఈ భాగము అందరికీ తెలిసిన భాగమే. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తా ఉన్నాడు. ఆ వ్యక్తి దొంగల చేత చిక్కాడు. ఆ దొంగల చేత చిక్కినటువంటి వ్యక్తి ఆ దొంగల ద్వారా కొట్టబడి దోచుకొనబడి తర్వాత కొర ప్రాణంతో దాని దగ్గర ఉన్న అన్ని దోచుకొని అక్కడ పడేసిపోయినటువంటి స్థితిని అక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవికంగా ఆ యెరూషలేము నుండి యెరికోకు వచ్చే భాగంలో కొంతమంది చెప్పగా విన్నాను నేను. అదంతా కొండ ప్రాంతము, వంపులుగా ఉంటుందంట. ఆ మార్గంలో అక్కడ దొంగలు ఎక్కువ. ఎవరో చెప్పంగా నేను విన్నాను అన్నమాట. ఆ ఉదాహరణను ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఒక మనిషి ఏ విధంగా వెళ్తున్నాడు ఇక్కడ అని మనం చూడగలిగితే 30వ వచనంలో రాయబడింది, ఒక మనుష్యుడు అని రాయబడతా ఉంది. అంటే ఒక్కొక్క వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మనం తీసుకున్నప్పుడు మనిషి యొక్క జీవితం అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఎలా ఉందంట ఆ జీవితము ఇక్కడ రాయబడతా ఉంది చూడండి. యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఆ మాట మనం గమనించాలి. ఎలా వెళ్తున్నాడు? దిగి వెళ్తా ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని పట్టణం. ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా అక్కడ తీసుకోవచ్చు. యెరికో పట్టణము శాపగ్రస్తమైన జీవితానికి సాదృశ్యంగా తీసుకొనవచ్చు. ఏ స్థితిలో ఈ వ్యక్తి పట్టబడతా ఉన్నాడు దొంగకు అంటే, ఎప్పుడైతే దేవుడించినటువంటి అంతస్తు పరిశుద్ధత నుండి కొద్దిగా దిగి వెళ్తా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుని భయము తగ్గిపోతా ఉంది మనిషిలో. ఏదైతే మానవుడు మంచి క్రియలు, నీతి క్రియలు అని చెప్పుకునేవి ఈ కాలంలో మనం చూసినట్లయితే మనిషి ప్రవర్తనలో కానీ, మనిషి మాటల్లో కానీ, లేదంటే సామాజికంగా ఆ వ్యక్తి యొక్క విలువలను చూసినప్పటికీ ఆ విలువలు దిగజారిపోతూ ఉన్నాయి. ఈ మనుష్యుడు నేటి సమాజంలో ఉన్నటువంటి సాధారణ మనిషికి సాదృశ్యంగా ఉన్నాడు. ఏ మాత్రము కూడా భయం లేనటువంటి స్థితి, దిగి వెళ్ళే స్థితి, శాపగ్రస్తమైన స్థితి. దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో కుమారులను ఉద్దేశించి బాలుడుగా ఉన్నటువంటి సమూయేలుకు చెప్పినటువంటి ఒక మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం
13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి అడ్డగించలేదు గనుక ఇక్కడ ఏమని రాబడుతుంది? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి అని రాబడుతూ ఉంది. ఎవరు వీరంటే దేవుని మందిరాల్లో పనిచేస్తున్నటువంటి ఒక యాజకులు. దేవుని నిజంగా అనుభవపూర్వకంగా ఎరగనటువంటి యాజకులు. అలాంటి యాజకులు దేవుని అనుభవపూర్వకంగా ఎరగక ఎలాంటి స్థితిలో ఉన్నారో 2వ అధ్యాయంలో చాలా బాగా రాయబడింది. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఇక్కడ రాయబడతా ఉంది. ఇప్పుడు ఏమి కారణం అంటే దేవుని భయం లేదు. దేవుని భయం లేకనే ఇవన్నీ. అక్కడ కూడా అంతే. నేటి సమాజంలో ఎందుకు మనిషి తన నీతి మరి తన విలువలు దిగజారి ప్రవర్తించే పరిస్థితి నేడు మానవుల్లో కనపడతా ఉందంటే దేవుని భయం లేనటువంటి స్థితి. ఇలాంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మనిషి ఎలా ఉన్నాడు చూడండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. ఎవరి చేతిలో చిక్కుతున్నాడు ఇతను? దొంగ చేతిలో. ఎవరి దొంగ? యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం క్షమించండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము దయచేసి చదవండి అన్నమాట. దొంగ దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి వస్తున్నాడండి? దొంగ దోచుకొనుటకు, హత్య చేయుటకు. ఏం దోచుకుంటున్నాడు? మన దగ్గర ఉన్నటువంటి సమయాన్ని, ఏదైతే మేలు చేయాలనేటువంటి ఆలోచనను, ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి భయభక్తులను దోచుకుంటా ఉన్నాడు. మీకు ఉదయకాల సమయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తా వచ్చిన. లూకా రాసిన కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనం ఏమేమి రాబడతా ఉంది ఇక్కడ? అని దోషము అసహ్యంగా కనబడే వరకు వాడిని ముఖస్థుతి చేస్తూ ఉంది. అపవాది కూడా నేటి మనిషిని ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పాపము వాడు చేస్తున్నటువంటి క్రియలు కనబడకుండా వాళ్ళలో అతిశయాన్ని తీసుకొస్తా ఉన్నాడు. నేను చేసేది మంచిదే అనే స్థితికి తీసుకొస్తా ఉన్నాడు. అందుకే దోచుకొనబడతా ఉన్నాడు. మనుషుడు చే క్రియలను బట్టి ఈనాడు మరి అనేకమైన శ్రమలు తన మీదికి తెచ్చుకుంటా ఉన్నాడు. ఉదయం చూస్తూ వచ్చినాం దోషంలో చేయనేక ప్రవర్తన ఫలితం ఎలా ఉంటుందో అనేది. 94వ అధ్యాయం కీర్తనల గ్రంథం 23వ వచనంలో ఏ దోషమైతే చేసినామో, దోషమునగా చూడండి 2వ సమూయేలు గ్రంథం 19:19 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. నా ఏలిన వాడా మోపకము, రాజు
రాజునగు నీవు యెరూషలేము నీ దాసునకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచుకొనకును. ఏ విధంగా చేస్తున్నాడండి దోషము? మూర్ఖించి అనగా ఏమి, తర్వాత ఏం జరుగుతుంది, ముందు ఏం జరిగింది, మనం చేసే క్రియలకు మరి తర్వాత ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఎరగక ఇక పాపంలో పడిపోతా ఉన్నాడు. ఇతను కూడా ఇక్కడ యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళేటప్పుడు ఈ శాపగ్రస్తమైన జీవితంలో దిగజారి వెళ్తే, ఈ చెడ్డ కార్యములు నా జీవితంలో నేను మరి కొనసాగించుకుంటూ వెళ్తే ఎటువంటి నష్టాన్ని నేను ఎదుర్కొంటాను, మరి ఈ శరీరం విడిస్తే నా యొక్క జీవిత గమ్యం ఏంటి అనే గ్రహింపు లేనివాడగా ఈనాడు చూస్తూ ఉంటున్నాం. ఏదో ఈ భూమి మీద జీవించినంతకాలం జీవిస్తాము, మంటికి మన్నైపోతుంది, తర్వాత ఏమైపోతామో తెలియదు. తర్వాత సంగతి ఎవరు చూశారు? చాలామంది చెప్తున్నారు స్వర్గము నరకమని, పరలోకమని, పాతాళమని, దేవుని రాజ్యమని, ఇలాంటి అనేక మాటలు వింటున్నప్పటికీ వాటి గ్రహింపు లేనటువంటి స్థితి. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనుషుని దగ్గరికి, దోచుకొనబడి కొన ప్రాణంతో ఉన్నటువంటి మనుషుని దగ్గరికి, ఆ త్రోవలో పడివేయబడినటువంటి మనుషుని దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. ఎవరైనా మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తి ఎవరు? యాజకుడు. 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను, అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. యాజకుడు అనగా మనందరికీ బాగా తెలుసు, దేవుని మందిరంలో సేవ చేయవాడు, దేవుని సేవకుడు. నూతన నిబంధన గ్రంథం బట్టి చూస్తే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి ప్రతి మనుషుడు దేవుని సేవకుడే. ప్రతి వ్యక్తికి ప్రార్థన చేసే తన దత్తపుత్రాత్మను దేవుడు ఇచ్చినాడు కనుక ప్రతి వ్యక్తి యాజకుడే. రెండవదిగా చూస్తే ఇంకో వ్యక్తి వెళ్ళాడు. ఇంకోరెవరండి? లేవీయుడు. దేవుని మందిరాల్లో సేవ చేయటకు ప్రత్యేకింపబడినటువంటి వంశం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. ఈ వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 32వ వచనం, అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. యాజకుడు పట్టించుకోలేదు, లేవీయుడు పట్టించుకోలేదు. ఇక్కడ మూడో వ్యక్తి వస్తున్నాడు. ఆయన పేరు రాయబడలేదు. అయితే ఆయన గురించి చెప్పబడినట్టు మాట ఏంటంటే ఆయన ఒక సమరయుడు. సమరయుడు అదే మార్గంలో వెళ్తా ఉన్నాడు. 33వ వచనం, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించను. ఇక్కడ సమరయుడు చేసినటువంటి పనిని మనం చూస్తే అతనిని చూచి, చూడమైతే యాజకుడు చూసినాడు, చూడమైతే లేవీయుడు చూసినాడు. అయితే వారు చూచి కూడా ప్రక్కగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అతను అక్కడ పడి ఆ మార్గంలో పడి ఉన్నాడు, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, గాయముల చేత బాధపడతా ఉన్నాడు. కానీ అతని బాగుపరిచే వ్యక్తి ఇక్కడ ఉన్నట్లుగా మనం
మరి చూడట్లేదు. ఒక సమరయుడు తప్ప ఒక యాజకుడు పట్టించుకోవట్లేదు, ఒక లేవీయుడు పట్టించుకోవట్లేదు. ఇలాంటి వ్యక్తులను ఉదాహరణగా ఈ చూస్తే చూడండి, ఈ సమరయుని యొక్క ప్రాముఖ్యత నా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి. చదవండి. గొర్రెల ద్వారం దగ్గర కోనేరు కలదు, 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఇక్కడ చదవండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఒక వ్యక్తిని గురించి. ఇక్కడ బెతెస్దా అనే కోనేరు, యెరూషలేము మందిరం దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గర ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఆ వ్యక్తిని గురించి ఒక వృత్తాంతం రాయబడతా ఉంది. ఏంటంటే 38 సంవత్సరాల నుండి అతడు ఆ కోనేరు దగ్గరే ఉంటా ఉన్నాడు. దేని కొరకు అంటే తనకున్నటువంటి వ్యాధిని స్వస్థపరచుకోవడం కొరకాయి. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. చూడండి, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారంట, రోగులు ఉన్నారంట, గుడ్డివారు ఉన్నారంట, కుంటివారు ఉన్నారంట, ఊచకాలు చేతులు గలవారు ఉన్నారంట. అలాంటి వారు ఎలా ఉన్నారని ఇక్కడ రాబడతా ఉందంటే గుంపులు పడి ఉన్నారంట. దేని కొరకై? ఆ దేవదూత నీళ్ళల్లో మరి వచ్చి ఆ నీళ్లు కదిలించి వెళ్ళినప్పుడు ఎవరు మొదటిగా దుంకుతారో ఆ వ్యక్తి ఎట్టి వ్యాధి గలవాడైనను స్వస్థత పరచబడతాడు అని ఇక్కడ రాయబడతా ఉంది. బహుశా ఆ కోనేరు దగ్గరే ఇలాంటి యాజకులు లేవీలు ఉండవచ్చు. ఎంతోమంది సంవత్సరముల కొలది బాగుపడి వెళ్తూ ఉండొచ్చు. ఇంకొకరు దేవుని మందిరంలో చేర్చబడి మరి బాగుపడిన తర్వాత ఇంటికి పోయే వాళ్ళు ఉండవచ్చు. ఈ వ్యక్తి అలా బాగుపడిన వాళ్ళను అనేకులు చూసినా మరి అనుభవం కలిగినటువంటి వాడు. ఈ వ్యక్తికి ఎలా బాగుపడాలో మరి మార్గం తెలియట్లేదు. ఆ కోనేటిలో వెళ్ళి దుంకుదామంటే తనకి చేత కావట్లేదు. ఈ పరిస్థితిని అంతా చూస్తూ 38 సంవత్సరాల నుండి మరి బాగుపడాలని ఆశ కలిగి నెరవేర్చబడక అక్కడే ఆ మందిరంలోనే ఇంకా ఉన్నాడు. బహుశా నేను అనుకున్నా ఇందాక వాక్యం చదివేటప్పుడు, ఎవరైనా లేవీలు కానీ యాజకులు కానీ వచ్చి అరే ఎన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటావు, ఇక్కడే పడి ఉంటావు అని చెప్పి దేవదూత వచ్చి కన్యింపబడినప్పుడు అని పట్టుకొని ఆ కోనేటిలో విసరకూడదా అనిపించింది. బహుశా దేవుని మహిమ నిమిత్తమై ఈ వ్యక్తులు అక్కడే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఏ విధంగా అంటే దేవుని ద్వారా స్వస్థపరచబడట కొరకై. మనిషి చేసే పాపం ద్వారా వచ్చే మానసికమైనటువంటి మరి బాధ, మానసికమైనటువంటి వేదన చాలా గొప్పది. 5 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని నేను కలిశాను. నేను ఇంకా అప్పటికి మారు మనసు పాపక్షమాపణ ఈ అనుభవం నాకు లేదు. నేను ఉద్యోగం వెతుక్కుంటూ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ముసలామె, నాకు వరుసకు అవ్వ అవుతుంది. ఆమె మాకు బంధువులు అవుతారేమో, మా అవ్వకు అక్క ఆమె. అయితే బంధువులు కదా అని నేను ఇంటికి వెళ్ళాను. మాది ఒకే గ్రామము. ఆమె మా పక్కింటనే ఉండేది. కానీ నాకు గుర్తొచ్చిన సమయంలో ఎప్పుడూ మాకు మాటలు లేవు. బంధువులమే,
కానీ ఎప్పుడు వాళ్ళకు మాకు మాటలు లేవు. ఎందుకో ఆ చివరి క్షణాల్లో, చివరి దినాల్లో మాకు సమాధానం అనిపించి మాట్లాడుతూ వచ్చినాం. ఆమెతో కలిసిపోయిన తర్వాత ఆమెకి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఒకరోజు నన్ను పక్కన కూర్చోకొని ఆమె చేసిన ప్రతిదీ ఒప్పుకుంటూ వచ్చింది. మమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టింది, ఏ విధంగా గొడవ పడింది, తర్వాత ఏ విధంగా మాట్లాడుతూ వచ్చింది, ఏ విధంగా ఈడ్చబడింది. మనం పక్కన ఉండి మనం ఒకరికొకరిని కూడా సహాయం చేసుకోలేక, ముఖం చూసుకోలేక, మాట్లాడుకోలేక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామని చివరి దినాల్లో చాలా బాధపడతా వచ్చింది. ఆమెతో మాట్లాడిన ఒక 4 రోజులకు ఆమె చనిపోయింది. నాకు అప్పుడు అనిపించింది, ప్రతి మానవుని యొక్క హృదయాంతరంగం ఇంతేనా? అన్నిసార్లు మనకు సంతోషము, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది అని మనం జీవితంలో జీవిస్తున్నప్పటికీ ఎక్కడో ఒంటరితనం. మనిషి కూర్చుంటే మరి ఎక్కడెక్కడైతే మన వ్యక్తులకు అన్యాయం చేసినామో, ఎక్కడెక్కడైతే చెడ్డ కార్యం చేసినామో, ఎక్కడైతే మన జీవితంలో తప్పిపోయినామో, ఏ విధంగా కీడు ఆలోచన చేసి ఆ నష్టాన్ని మూటగట్టుకున్నామో, ఇవన్నీ ఆలోచన వస్తాయా? నాకు అనిపించింది ఆ రోజు. నాకు అప్పటికి రక్షణ అనుభవం లేదు, కానీ ఆమె రియలైజ్ అయినప్పుడు అనుకున్నా, ఇదే విషయాన్ని నేను రక్షింపబడిన తర్వాత ఇదే విషయాన్ని ఒకరోజు ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, మనిషి ఎంత మరి బాగా జీవిస్తున్నాని అని అనుకున్నప్పటికీ ఒక దశకు వచ్చేసరికి తన జీవితంలో శూన్యం ఏర్పడతా ఉంది. తన తదుపరి జీవితంలో ఎక్కడికి వెళ్తున్నాను అనే స్పృహ లేని వారుగా ఉంటున్నారు. ఇక్కడ కూడా ఏ మనిషి సహాయం చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉంటున్నారు. సాటి వ్యక్తులు సహాయపడే స్థితి లేదు. నేను అలాంటి స్థితిలో ఉండి బాగుపడినటువంటి వారమే. నన్ను బాగు చేసిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప మనుషులు ఎవరు కారు, రక్షింపబడిన వారికి ముఖ్యంగా. రెండవదిగా చూడండి, ఇక్కడ లేవీలు బాగు చేయలేకపోయినారు. లూకా రాసిన సువార్త 10 లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఒక వృత్తాంతం రాయబడింది. ఏం వృత్తాంతం అండి ఇది? లాజరు ధనవంతుడు అనే వృత్తాంతం. ఇక్కడ మరి ఏ విధంగా ఒక ధనవంతుడు తన జీవితంలో సుఖిస్తూ వచ్చినాడో, ఏ విధంగా ఒక బీదవాడు కురుపులతో నిండి మరి లాజరు యొక్క బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు వాటితో తృప్తిపరచుకోవాలని ఆశపడినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బహుశా ఈ లాజరుకు ధనవంతుడికి ఏదో సంబంధం లేనిదే అలాంటి వ్యక్తులు ఇంటి దగ్గరికి రానియరు. మొట్టమొదటిది మనం ఆలోచన చేయగలిగితే. రెండవది, ఒకే ఊర్లో ఉండి తెలిసిన వ్యక్తి ఎడలా జాలి పడనటువంటి హృదయము లాజరు హృదయము, క్షమించండి, ధనవంతుని హృదయము. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తే శరీరం అంతా కురుపులతో నింపబడి ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే శరీరం అంతా గాయముల చేత నింపబడి ఉన్నాడు. అక్కడ బెతెస్దా అనే కోనేరులో శరీర సంబంధమైన బలహీనత అనే రోగంతో, గాయంతో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ధనవంతుడు ఎంతో సుఖంగా బతుకుతా ఉన్నాడు, కష్టం అనేది అనుభవించకుండా బతుకుతా ఉన్నాడు. బహుశా ఆ వ్యక్తికి ఏదైనా సహాయించడానికి ప్రయత్నించి ఉండకూడదా? తన గాయములు కట్టడానికి ప్రయత్నించి ఉండకూడదా? తన మరి ప్రాంతానికి చెందిన వ్యక్తి, తన మరి తో పాటు ఉండేటువంటి వ్యక్తి, ఇంకో మాటలో చెప్పాలంటే తన సామాజిక మరి
వర్గానికి చెందిన వ్యక్తి అని మనం అనుకుంటే అలాంటి వ్యక్తికి సహాయం చేసి ఉండకూడదా? తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనుకుంటే తన కుటుంబంలో వ్యక్తికి సహాయం చేసి ఉండకూడదా? ఇక్కడ నీకు నాకు తెలుపబడేది ఒకటే, దేవుడు తప్ప ఏ మనుష్యుడు ఒక మనిషిని పాపం చేత గాయపరచబడిన వ్యక్తిని బాగు చేయలేడు. రెండవదిగా ఏ యాజకుడు, ఏ మరి ప్రార్థనాపరుడు, ఏ బోధకుడు వీళ్ళు బాగు చేయలేడు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. గమనించాలి, ఇక్కడ ఈ వ్యక్తికి స్పృహ లేదు. ఇక్కడ లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో మనం తెలుసుకునే భాగం ఏంటంటే, అక్కడ ధనవంతుడు ఎంత సంపాదించినా కూడా ఆ ధనం మనతో పాటు వెళ్ళలేదు. అతను ఎంత సుఖించినా కూడా అతని సుఖం అతనితో పాటు వెళ్ళలేదు. అతడు ఎంత మరి మంచి వస్త్రములు ధరించుకొని నేను ఇంత ఘనమైన వ్యక్తిని అని చెప్పుకున్నా కూడా ఆ వస్త్రాలు కానీ ఆ ఘనత కానీ అతనితో పాటు వెళ్ళలేదు. అతనితో పాటు వెళ్ళినది కేవలం అతని క్రియలు మాత్రమే. వచ్చిన ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బాగుపరచువాడు దేవుడు. ఇంకొక భాగం మనం చూడగలిగితే మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తిని గురించి కొన్ని మాటలు రాయబడినాయి, చూడండి. అతను ఎలాంటి వాడంట? 3వ వచనము, వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంఖ్యలతోనే ఎవడును వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలో తుత్తినీలుగా చేసిన కనుక ఎవడును వాని సాధుపరచలేకపోయాను. ఇక్కడ ఈ వ్యక్తిని గురించి కొన్ని మాటలు రాయబడతా ఉన్నాయి. ఏం మాటలంటే, ఇతడు సమాధిలో వాసం చేసేవాడు ఒకటి, సంఖ్యలతో బంధించాలని ప్రయత్నం చేసిన వారు మరి ప్రయత్నం ఒకటి, మరి ఇంకో మాట చూస్తే ఆ ప్రయత్నాలను తుత్తునీలుగా చేయబడినటువంటి పరిస్థితి. ఇక్కడ సంఖ్యలు, ఇనుప సంఖ్యలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఇనుము భూలోక సంబంధమైనటువంటి రాజ్యాధికారానికి సాదృశ్యం. బైబిల్ గ్రంథంలో లోకంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎంతో న్యాయం తెలిసినటువంటి న్యాయము తీర్చే న్యాయాధిపతులు ఉన్నారు. ఇది వాస్తవమును వాదించేటువంటి మరి వాదించేవారు ఉన్నారు. అయితే ఏ వ్యక్తి కూడా మనిషిని కట్టడి చేయలేనటువంటి స్థితి. ఇది నిజమైనటువంటి న్యాయము, ఇదే ఖచ్చితత్వమైనది అని తెలియపరిచేవారు ఎవరు లేరు ఈ లోకంలో. మనం ఉదయం నుండి మనం పేపర్ తిప్పగలిగితే ప్రతిరోజు, లేదా టీవీ వార్తలు చూడగలిగితే ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎంతోమంది ఆ కేసులు ఎప్పుడు తెగిపోతాయా, ఎప్పుడు మనశ్శాంతి కలుగుతుందా అని ఎదురు చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో రకాల కేసులు, నరహత్యలకు సంబంధించిన కేసులు, వ్యభిచారానికి సంబంధించిన కేసులు, దొంగతనానికి సంబంధించిన కేసులు, మరి ఆస్తి తగాదాలకు సంబంధించిన కేసులు, ఎన్నో కేసులు కోర్టులలో మూలిగిపోతా ఉన్నాయి. కానీ ఇవేవి మనిషికి నెమ్మదిని, శాంతిని, సమాధానం ఇవ్వలేక ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ న్యాయం ఏదైనది మనిషి సరిగా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఎన్నో రకాల పరిస్థితులు ఈ కాలంలో, ఇవన్నీ మనిషిని వేదనకు గురి చేస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఇలాంటి మానసికమైన ఒత్తిళ్ళు తట్టుకోలేక సమాధానం, నెమ్మది లేని స్థితిలో కొందరు తాగుడుకు అలవాటు చేసుకుని తమ జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. కొందరైతే ఒంటరిగా ఎక్కడో ఊరి బయట గడిపితే మాకు
నెమ్మది, శాంతి, సమాధానం వస్తుందని చెప్పి ఎవరిని మనసులో ఎవరిని తోడు తీసుకోకుండా ఒంటరిగా కూర్చొని తమ జీవితాన్ని తాము ధ్యానించుకుంటూ ఏ పరిస్థితిలో నష్టపోయినామో, ఏ పరిస్థితి మనకు నష్టానికి కారణమైందో, ఏ క్రియలు మనల్ని వ్యర్థపరుస్తున్నాయో అని తనలో తాను మనిషి మూలుగుతూ ఉన్నాడు. ఈ మానసికమైనటువంటి ఈ గాయాలు కట్టేవారు ఎవరు లేరు. దేవుని ప్రజలైనటువంటి వారు ఈ గాయాలను కట్టలేకున్నారు. రెండవదిగా సొంత బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు వీరి చేత ఎవరి చేత కావట్లేదు. మూడవదిగా ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలు, న్యాయము, నీతి మనిషిని సాధు చేయలేకపోతా ఉన్నాయి. దీనికి లోబడలేకపోతా ఉన్నాడు. ఒక మనిషి తను తాను గెరి గీసుకుంటా ఉన్నాడు. ఈ గెర దాటకూడదు, ఈ ఆజ్ఞను దాటకూడదు, ఈ న్యాయంను నేను పాటించాలి, దీన్ని అతిక్రమించకూడదు అని మనిషి రాసుకుంటా ఉన్నాడు. దాని యథేచ్ఛగా మీరి నెమ్మది లేని స్థితిలోకి జారిపోతా ఉన్నాడు. తన క్రియల ఫలితం సమాధానం లేని స్థితి. 48వ అధ్యాయం చివరి యెషయా గ్రంథంలో రాయబడింది, దుష్టులకు నెమ్మది ఉండదు. ఎవరు దుష్టులు? పాపంలో జీవిస్తున్నటువంటి నేటి మానవుడే. పాపంలో, పతనంలో దేవుడు మరి నా యొక్క దోష శిక్షకు మరి శిక్ష విధించే అధికారం దేవునికి ఉంది అని గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుడు అది యథేచ్ఛగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. చేరి వచ్చిన నీవు బహుశా నా జీవితంలో నాకు ఏమీ లేదు, ఎంతమంది దేవుని గురించి చెప్పినా దేవుడు నాకు అర్థం కాడు, దేవుని గురించి ఆలోచిస్తే నా వ్యక్తిగత సంతోషాన్ని, నా వ్యక్తిగత ఆనందాన్ని కోల్పోతాను బహుశా కొనసాగుతున్నాను. జాగ్రత్త. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి 2-3 వచనాలు రాయబడింది. ఏమని రాయబడింది? దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చినాడు. 11వ అధ్యాయం 9వ వచనం, యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండను, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి అన్నా. వీటన్నిటిని బట్టి అది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను చేసే క్రియలు, నువ్వు నేను చూసే చూపులు, మాటలు, మన యొక్క ఆంతరంగికమైన స్వభావము ఒకరోజు తీర్పులోకి వస్తుంది. ఈనాడు మనకు మరి వచ్చిన ఆలోచన బట్టి చెడు ద్వారా మనకు సంతోషం ఉండవచ్చు, మనకెంతో నెమ్మది, సమాధానం, మరి ఆనందం కలిగిందని మనకు అనిపించవచ్చు. అయితే వీటన్నిటిని బట్టి నీకు నాకు రోజు తీర్పు ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో తన సహోదరుని చంపినప్పుడు దేవుడు వెంటనే ఆ శిక్షకు తీర్పు తీర్చినాడు. సొదొమ గొమొర్రా ప్రజలు మరి ఆ పాపమును జరిగిస్తూ దేవునికి మరి ఇష్టం లేని జీవితంలో జీవిస్తూ తమ తాము మోసపరుచుకుంటూ మరి దేవుని అవిధేయమైన జీవితంలో జీవించినప్పుడు దేవుడు ఒకరోజు తీర్పు తీర్చినాడు. కనానీయుల గురించి అబ్రహాముతో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక వచ్చేదరని ఇక్కడేం రాయబడుతుందన్నా? అక్రమము చేస్తున్నటువంటి అమాలేకీయుల యొక్క సమయం ఇంకా పూర్తి కాలేదు.
అంటే దేవుడు సహించే ఒక సమయం ఇక్కడ కనబడతా ఉంది. ఏ పాపాన్నైనా, ఏ అవిధేయతనైనా, ఏ కార్యానైనా, ఏ క్రియనైనా దేవుడు ప్రతి మనిషిలో మరి కొద్ది సమయం వరకు సహించేవాడిగా ఉన్నాడు. ఆ సమయం దాటితే ఖచ్చితంగా శిక్ష, ఏ సందేహం లేదు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నోవాహు కాలంలో మరి వారిని హెచ్చరించినాడు. నోవాహు ద్వారా అనేకులను హెచ్చరించినాడు. జల ప్రళయంతో ఈ భూమిని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. కాబట్టి మీ క్రియలు దిద్దుకొని, మీ క్రియలు దేవుని ఎదుట మరి అపవిత్రంగా కనబడతా ఉన్నాయి. మీ క్రియలు మీరు ఏదైతే మనసు యొక్క, శరీర యొక్క కోరికల చొప్పున జీవిస్తున్నారో వాటి వల్ల దేవుని ఉగ్రత మండుతా ఉంది. ఒకరోజు ఆ దేవుని ఉగ్రత మీ మీద కుమ్మరింపబడతా ఉంది. కాబట్టి మీ క్రియలను దిద్దుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వెర్రివాడా అని నవ్వినారు. దాని ఫలితం ఒక్క నోవాహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ జల సమాధైనారు. పాపంలో జీవిస్తున్న మానవునికి నెమ్మది లేకుండా ఉన్న స్థితిలో గాయములు కట్టడానికి వచ్చినటువంటి దేవుడు ఇక్కడ తన నూనె, తన ద్రాక్షారసము ఆ గాయాలు కట్టడానికి ఉపయోగించి ఆ ఒక పూటకులం అని ఇంట్లో విడిచిపెట్టి తనకు కలిగినటువంటి మరి అవసరం నిమిత్తమై కొంత ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. యోబు గ్రంథంలో రాయబడింది, గాయము చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. మొదటి భాగం మనం కొద్ది వరకు కాకుండా రెండో భాగం మనం చదువుకోనగలిగితే మన మానసికమైన గాయం కానీ, మన ఆర్థిక సంబంధమైనటువంటి గాయం కానీ, మన వ్యక్తిగతమైనటువంటి గాయం కానీ, ఏ గాయానైనా కూడా దేవుడు కట్టగలటకు సమర్థుడు. ఇది నా జీవితంలో నేను చూశాను కాబట్టి మాట చెప్తున్నా. నా పాపాన్ని బట్టి నేను ఎంతో నష్టపోయిన స్థితిలో దేవుడు నన్ను ఏ విధంగా కడతా వచ్చినాడో నేను ఎరుగుదును కాబట్టి నేను మాట చెప్తా ఉన్నా. నా మాటలతో కాదు కానీ దేవుని ఎదుట నీ పాపాలను ఒప్పుకొని నేను ఈ పాపంలో జీవిస్తున్నాను అనే ఒప్పుదలలోకి నువ్వు రాగలిగి, ప్రభువా ఈ గాయముల చేత, ఈ పాపంలో తప్పిపోయి లోపల హృదయం మరి ఈ దోషారోపణ చేత నింపబడి ఉన్నాను, మరి పలాని విషయంలో దోషారోపణ చేయబడతా ఉంది, ఈ దాంట్లో తప్పిపోయినా నేను రాగలిగితే దేవుడు నిన్ను కట్టుటకు సమర్థుడు. నేను రక్షింపబడి బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు, ఈ వ్యక్తి ఇంతగా వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఏ 10 సంవత్సరాలు లేదంటే 7-8 సంవత్సరాలు ఉంటుందని. నేను వాక్యం బోధించబట్టి కేవలం 3 ఏళ్ళు. 2013లో నేను రక్షింపబడ్డా, జనవరి 1వ తేదీ. క్షమించండి, అంతకు మునిపే తీర్మానం చేసుకున్నాను, అయితే పడిపోయా ఆ వారం రోజుల్లో. అందుకే దేవుని మందిరం మానుకోవాలి అనే తీర్మానంలో ఆ మాట నన్ను ఆదరించి దేవుడు నిలబెట్టినాడు. 43వ అధ్యాయం యెషయా గ్రంథం, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుండా నువ్వు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నానే మాట ద్వారా దేవుడు తిరిగి నన్ను లేవనెత్తి నిలబెట్టినాడు. 2015వ సంవత్సరం 37వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ఆయన ఇచ్చినటువంటి మాట, నాకు ఈ దేశాన్ని స్వతంత్రించుకుందు అనే మాటకు ఆయన మాట్లాడుతూ నాతో చెప్పిన మాట, నీవు వాక్యంను ప్రకటించు. ఆ వాక్యంని గత 3 సంవత్సరాల నుంచి నేను ప్రకటిస్తా ఉన్నా. నాకు అనుభవం లేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని మాటలంతే. నాకంటే అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు, నాకంటే వాక్యం బాగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి ముందు నేను ఏమాత్రం సరిపోను. అయినా కూడా దేవుని ఆజ్ఞ చొప్పున మాత్రమే చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు పాపం చేత గాయపరచబడినటువంటి వాడిని, ఒకప్పుడు వ్యభిచారంలో జీవించినటువంటి వాడిని, ఒకప్పుడు దొంగ బతికినటువంటి వాడిని, ఒకప్పుడు అబద్ధికుడిగా జీవించినటువంటి వాడిని, ఎన్నోసార్లు నాలో నేను మూలిగేవాడిని. హైదరాబాద్ రూమ్లో కూర్చొని
నాకు కలిగినటువంటి నష్టాన్ని గురించి నేను తలుచుకొని ఎన్నోసార్లు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఎందుకు నా జీవితం ఇంత పతనమైపోయింది, ఎందుకు నాకు మేలు కలగకుండా ఉంది జీవితంలో అని నేను బాధపడి ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూస్తే వీడు అక్కడ ఉన్నాడు బాగుపడతాడని ఒక ఆలోచన. అయితే నా జీవితంలో మేలు లేదు. దేన్ని బట్టి తెలుసా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. ఇర్మియా గ్రంథం మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ఏదండి మనకు మేలు కలగకుండా మనకు అడ్డుగా ఉండే కారణము? మన పాపములే. ఏమి తప్పించినాయంట? పైన రాబెడతా ఉంది, మీ దోషములు వాటి క్రమములను తప్పించను. దేన్ని తప్పించినాయి? ఏ సమయంలో మనకు జరగాల్సినటువంటి మేలుందో ఆ సమయంలో జరగాల్సినటువంటి మేలు తప్పిపోతా ఉన్నాయి. కారణం ఏంటంటే పాపం. ఇది నా జీవితంలో 2013లో నేను గుర్తించిన. అందుకే దేవుని దగ్గర క్షమాపణ అడిగి నా జీవితాన్ని సరి చేసుకున్నా. నా జీవితాన్ని మార్చినాడు. నా పాపం నిమిత్తమై ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినాడని నేను నమ్మినా. నా యొక్క పాపమును ఆ యొక్క శిలువ రక్తం ద్వారా దేవుడు కడిగి శుద్ధి చేసినాడని నేను నమ్మినా. ఆయన నా జీవితాన్ని మార్చినాడు అని నమ్మినా. నా జీవితాన్ని మార్చినాడు, నిజమే. ఎంతోమంది ఆశ్చర్యపోయినారు. నేను రక్షింపబడిన ఒక నెలకు ఒక స్నేహితుడు నా దగ్గరకు వచ్చాడు. ఒక స్నేహితుడు నా దగ్గరకు వచ్చి, ఏ మామ బయటికి పోదామా అన్నాడు. దేనికి రా అన్న? నాకు వానికి అలవాటు ఏంటంటే బయటికి వెళ్ళి తాగేది అలవాటు. వానికి తెలియదు నా జీవితం మార్చబడిందని. వాడు వచ్చి అదే మాట అన్నాడు. నేను ఒకటే చెప్పిన, దేవుడు నా జీవితాన్ని మార్చినాడు, ఇక ఇవి నాకు అవసరం లేదు. ఇంకో వ్యక్తి సిగరెట్ తాగుదామని బయటికి తీసుకెళ్ళాడు. అతను ఇలానే ఆఫర్ చేశాడు. నేను తాగనురా, నా జీవితం మార్చివేయబడింది. దేవుడు నా జీవితాన్ని మార్చివేసినాడు. ఇంకో స్నేహితుడు వచ్చాడు. ఏందన్నా ఎప్పుడు దేవుడు దేవుడునా, ఇంతకుముందు ఉన్నప్పుడే బాగుండేవాడు కదా, ఇప్పుడేంటి? నిజమే, నా జీవితం మార్చబడింది. ఈ ఉదయకాల సమయంలో, క్షమించండి, సాయంకాల సమయంలో నీవు కూడా దేవుని దగ్గరికి వస్తే నీవు ఏదైతే నష్టపోయినావో, ఏ నష్టం ద్వారా నీలో మూలుగుతున్నావో ఆ మూలుగుకు సంబంధించిన గాయమును కట్టి దేవుడు నిన్ను మార్చుటకు సమర్థుడు. లేదంటే ఈ లోకంలో ఎలాగ జీవిస్తున్నారో అలాగనే జీవిస్తాను అంటే అది నీ ఇష్టం. దేవుడు నీ పాపముల కొరకు ఆ కలవరిశిలలో ఇంకా నువ్వు భక్తిహీనంగా ఉండగానే ఇంకా ఇప్పటికీ నువ్వు దేవుని తెలుసు అయినప్పటికీ నీ పాపముల కొరకై ఆయన కలవరిశిలలో బలి అయినాడు. ఇళ్ళను గట్టుచు పెళ్ళికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు ఇళ్ళను గట్టుచు పెళ్ళికి చుచు నారులు నాటుచు త్రాగుచు తినుచు జగములో జనములు సోదరి, లోక ప్రజల యొక్క ఆనందం దేంట్లో అంటే పెళ్లిళ్ళు, వివాహాలు, లోక సంబంధమైనటువంటి ఫంక్షన్లు, లోక సంబంధమైనటువంటి విధానంలో ఆనందము, తాగడము, తులడము, వీటిలో ఆనందాన్ని వెతుకుతా ఉన్నారు. ఒకప్పుడు కాలంలో దేవుడు హెచ్చరించినప్పుడు మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో నేటి సమాజంలో నేటి కాలంలో
అలానే ఉన్నాడు. అయితే దేవుడు ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఇంకా కొందరు రక్షింపబడాలని దేవుడు తన వాక్యం ద్వారా అనేకులు పిలుస్తా ఉన్నాడు. నీ గాయంలో కట్టి నేను బాగుపరచడానికి పిలుస్తా ఉన్నాడు. ఎన్నాళ్ళు నీలో ములుగుతావు? నీ జీవితాన్ని బాగు చేయగలవాడు దేవుడు ఒక్కడే. ఏ బోధకుడు చేయలేడు, ఏ విశ్వాసి చేయలేడు, ఏ సహోదరుడు చేయలేడు. మహా అయితే ఒక విశ్వాసి నీ గురించి ప్రార్థించలేడు. నీ జీవితాన్ని సంపూర్ణంగా బాగు చేసి నేను సరైన మార్గంలో నడిపించేవాడు దేవుడు ఒక్కడే. అలాంటి దేవుని దగ్గరికి ఈ సాయంకాల సమయంలో రావడానికి నీకు ఇష్టమేనా? బహుశా నువ్వు రక్షింపబడాలని దేవుడు ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు. 2వ పేతురు పత్రికలో రాయబడతా ఉంది, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొందరు అనుకుంటున్నట్టుగా దేవుడు ఆలస్యం చేయవాడు కాడు, కానీ కొందరు 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 రక్షింపబడాలని దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాలం అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక జంతువు, రెడ్ హైఫర్ అనే ఒక జంతువు దొరికింది. దాని తెలుగు భాషలో ఎర్ర ఆవు అంటారు. ఈ ఆవు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇశ్రాయేల్ అర్పించి పాప పరిహారార్థ బలి యొక్క అర్పణ. అది మొన్న యూట్యూబ్లో చూశాను, ఒక వ్యక్తి దాని గురించి మాట్లాడుతూ చెప్పాడు. దాని తర్వాత నెట్లో చూస్తే దాని గురించి రాయబడింది. మోసే కాలంలో ప్రత్యక్ష గుడారపు కాలం నుండి ఈ బూడిద ఇశ్రాయేల్ ప్రజలు భద్రం చేస్తూ ఉన్నారు. ఈ బూడిద అయిపోకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే, ఆ పాప పరిహారార్థ బలి అర్పించిన ప్రతిసారి పాత బూడిలో కొత్త బూడిద కలపాలి, కానీ బూడిద అయిపోకూడదు. రోమా సైనికుల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేసి తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత ఆ మందిరాన్ని పాడు చేస్తూ వచ్చినారు. ఆ సమయంలో లేవులైన వారు ఆ పొడిని లేదా ఆ బూడిదని దాచిపెడతా వచ్చినారు. ఇక్కడ వీళ్ళకు రెడ్ హైఫర్ దొరికింది. చాలామంది ఇశ్రాయేల్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా జీతాలు ఇచ్చి ఈ పొడిని, ఈ బూడిదను వెతికే పనిలో ఉన్నారు. అది దొరికితే దేవుని మందిరం నిర్మించబడడం చాలా త్వరితగతిన అయిపోతుంది. దేవుని మందిరం నిర్మించబడితే ఆయన యొక్క ప్రత్యేక రాకడ, ఆయన నిమిత్తమై కనిపెట్టుకుని వారి దగ్గర కోసం ఎవరైతే తమ జీవితాలను భద్రపరుచుకొని కాపాడుకుంటున్నారో అలాంటి వారి కొరకై దేవుడు రాబోతున్నాడు. ఆ రాకడలో ఎత్తబడకపోతే ప్రకటన గ్రంథంలో రాయబడింది, చాలా రకాలైన శ్రమలు అని రాయబడింది. చాలా రకాలైన శ్రమల గురించి అక్కడ రాయబడుతూ ఉంది. శ్రమల్లో ఇరుక్కుంటావు. కాబట్టి సమయం ఉండగానే నువ్వు రక్షింపబడకపోయినా, రక్షింపబడిన వారైతే తమ జీవితాలను భద్రపరచుకుంటే కొరకు, రక్షింపబడని వారైతే ఈ పాపాలు ఒప్పుకుంటకు దయచేసి త్వరపడు. లేకపోతే ఇబ్బంది పడతావు, నష్టపడతావు. శ్రమ, వేదన, బాధ. ఈ కృపకాలం అయిపోతే, ఈ ద్వారం మోయబడితే మళ్ళీ రక్షణ చాలా కష్టం. ఇదే రక్షణ దినం, ఇదే కాబట్టి ఈ సమయంలోనే దేవుని అంగీకరించి మానవ పొందడానికి ఇష్టపడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసి అందరూ కూడా మోకరించండి. ఇంతవరకు దేవుని వాక్యం వింటూ వచ్చినాం. ఇంకా రక్షణ లేకుండా నీ జీవితంలో దేవుని దూరమై ఉంటే ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీ హృదయంలో దేవుని స్థానం ఇచ్చి రక్షణ మారమనిసి పొంది పాపక్షమాపణ పొంది నరకము అగ్నిగుణంలో తప్పించబడతావు. రక్షించబడి కూడా నా ఆత్మీయ జీవితంలో ఇంకా మెలకు లేకపోతే ఇప్పుడైనా ప్రభు కొరకై సిద్ధపడి దేవునికి ఇష్టం లేని నీ జీవితంలో తీసేసుకొని నెమ్మది సమాధానం పొందుతూ వస్తావు. ఆయన 2 చేతులు చాచి నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన లోబడే ఆయనకి ఇష్టంగా జీవించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు.
దయగల తండ్రి, కృప కలిగిన దేవా, నీ పాలు 14 స్తోత్రాలు. దాసులు మరుగుపరుచుకొని సాయంకాలం వేళ సువార్త కుడికిలో లూకా సువార్త 10:30 నుంచి 37 వరకు వచనాలు ఆధారం చేసుకొని ప్రవాణికమైన సంగతులను బయలుపరుస్తూ వచ్చారు. విత్తబడిన వాక్యం మీరు కట్టి ఫలింపు చేయండి. ఎంతమంది అయితే ఇంకా రక్షణ మారమనసు లేని వారుగా ఆ 38 ఏళ్ళ నుంచి పడిపోయిన వ్యక్తి వలె, ప్రభా మరి ఆ దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తి వలె, ఆ ధనవంతుని వలె ప్రభా తన జీవితంలో ప్రభా మరి సుఖంగా జీవిస్తూ నిత్య నరకానికి వెళ్ళే వ్యక్తుల వలె ఉంటున్నారు. వారు జ్ఞాపం చేసుకొని ప్రభా మరి అయితే 38 ఏళ్ళు పడిపోయిన వ్యక్తిని జ్ఞాపం చేసుకొని తిరిగి లేచి నడిపిస్తూ వచ్చినావు. దయ్యముల చేత పీడించబడుతున్న వ్యక్తిని బాగు చేస్తూ వచ్చినావు. ఈ లోకంలో ఏ మానవుని చేత పాపములకు తండ్రి విడుదల విమోచన కలగదు కానీ కేవలం మీరు కలవసిల్లో కార్చిన రక్తం ద్వారా నోటితో ఒప్పుకొని శ్వసించడం ద్వారా మాత్రమే మానవుని యొక్క జీవితానికి ప్రభావ మరి పాప క్షమాపణ ఉందని తెలియపరుస్తూ వచ్చినారు. మన పాపలు మనం ఒప్పుకొని నమ్మదగిన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనం కడిగిపోతలుగా చేయనున్నాం. ఈ సాయంకాలం వీళ్ళ విన్నవాళ్ళు ఎవరైతే విన్నారో వాళ్ళ హృదయంతో మాట్లాడుతూ వచ్చినారో ప్రభావ మరి ఆ మాటలు వాళ్ళ హృదయాలు స్థిరపరిచి పరిశుద్ధాత్మ సాయం చేత సరస్వతుల్లో నడిపించండి. పాపని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి వారిని ఒప్పింపజేసి ప్రభావ హృదయాల్లో రక్షణ కలుగజేయండి. రక్షించబడిన వారిని ఆత్మజీవితం రాకడ కొరకు సిద్ధపరచడం ప్రార్థన చేసి చేరువచ్చిన ప్రజలు చేయాలి అప్పగించుకున్న విషయంలో రాజకృష్ణులకు నడిపించి చేయబడిన పరిచయాలు తను చేస్తున్న ఆత్మీయ జీవితంలో ప్రభావ పరిచయాలన్నిటికీ వందనాలు. రానందువల్ల ఇంకా బలపరిచి వాడబడినట్లు సిద్ధపరిచి సాయం ఇచ్చింది. దాసుడు చేస్తున్నటువంటి మరి యొక్క ఉద్యోగ విషయంలో మీరు అన్ని విషయాలు సాయం నడిపించుకుని దయచేయం. కుటుంబాన్ని తెలుగు అప్పగించుకుంటున్నాం, సాయం తెచ్చు. ప్రభావ మీరు అక్కడ ఆలస్యం అయితే మరి ఎక్కువ కలుసుకుంటూ సాయం తెచ్చాము. తిరిగి ప్రయాణం వెళ్తుండగా ట్రైన్ అనుకూలపరి, సీట్లకు అనుకూలపరి సాయం తెచ్చి నడిపించి మార్గంలో తోడుగా నడిపి సాయం తెచ్చేయమని మీ ఒకళ్ళ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువు మీ కుమార రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన తగ్గించుకొని స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లకాలం ప్రభువచ్చు వరకు తోడైందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ